కొత్త మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు విరుచుకుపడుతున్నారు. అందరూ ఈ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు ఓ కీలక అలర్ట్ వచ్చింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్ పంపించి ఇన్స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి 74,000 పోగొట్టుకున్నాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అధికారులమంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ లింక్ పంపారు. అయితే వారి మాటలు ఓ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ నమ్మాడు. వారు పంపిన ఏపీకే ఫైల్పై క్లిక్ చేశాడు. ఇక కాసేపటికి అతడి బ్యాంక్ ఖాతాల నుంచి 74,000 కట్టయ్యాయి. డబ్బులు కట్టయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు షాక్ అయ్యాడు. సైబర్ కేటుగాళ్లు పంపించిన ఫైల్ను క్లిక్ చేయడంతోనే తన డబ్బులు పోయినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే స్థానిక సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇలాంటి ఏపీకే ఫైల్స్ అస్సలు ఓపెన్ చేయవద్దని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఇలా గతంలో పలు బ్యాంకుల పేరుతో సైబర్ నేరగాళ్లు వివిధ ఫైల్స్ పంపించారు. చాలా మంది నుంచి భారీగా డబ్బులను చోరీ చేశారని తెలిపారు. ఏపీకే ఫైల్ పంపించి అకౌంట్ హ్యాక్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే హెచ్డిఎఫ్సి లాంటి ఇతర ప్రముఖ బ్యాంకుల కస్టమర్లకు కూడా ఇలాంటి ఫైల్స్ వెళ్లాయి. కొందరు జాగ్రత్తగా ఉండటంతో సైబర్ కేటుగాళ్లకు చిక్కలేదు. ఇదిలా ఉంటే ఎవరైనా సరే గుర్తు తెలియని నెంబర్ల నుంచి, సైట్ల నుంచి ఏమైనా లింక్స్ వచ్చినా ఓపెన్ చేయకపోవడం మంచిది. అలానే ఎవరైనా ఫోన్ చేసి వివిధ మార్గాల్లో డబ్బు ప్రలోభాలు పెడితే అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సైబర్ నేరగాళ్లు ఏ మార్గాలలో అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి నిరంతరం అప్రమత్తంగా ఉండటం మంచిది.